మోడలింగ్ మోడలింగ్ అంటే బయట జనాలకి పెద్దగా తెలియకపోవచ్చు. ఎవరైతే మోడలింగ్ చేస్తారో వారికే ఎక్కువ తెలుసుంటుంది. అంటే మోడలింగ్ ద్వారా ఎక్కువగా చాలామంది అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, మోడలింగ్ ద్వారానే మూవీస్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వాళ్ళు మోడలింగ్ చేసిన వాళ్ళే ఉంటారు. అది అంత ఈజీ కాదు. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అతి చిన్న వయసులోనే మోడలింగ్లోకి ప్రవేశించాడు మెట్టు దర్శన్ కుమార్. ప్రస్తుతం మనతోనే ఉన్నాడు మెట్టు దర్శన్ కుమార్. మరి ఏంటి తన జర్నీ ఇప్పటివరకు ఎలా సాగింది అతన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఈ మోడలింగ్లో? నా జర్నీ నాకు చిన్నప్పటి నుంచే ప్యాషన్, స్పోర్ట్స్, మోడలింగ్, యాక్టింగ్. సో ఇప్పుడు కొందరు 18 years నుంచి హెవీగా వర్కౌట్స్ చేస్తారు, స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు మంచి హైట్, అంటే నువ్వు కూడా మంచి హైటే ఉన్నావు. సో హైట్ మంచి బాడీతో వస్తారు. సో వాళ్ళని చూసినప్పుడు నీకేమన్నా ఇట్లా అనిపిస్తుందా, అరే వీళ్ళతోటి కాంపిటీషన్లో ఉన్నా, నేను బాగా పర్ఫామ్ చేస్తానా, వాళ్ళ లెవెల్కి తగ్గట్టు మంచి బాడీ ఉంది అతనికి? నాకు భయం లేదు కాబట్టి ఐ ఫైండ్ దెమ్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. మోడలింగ్ అంటే బయట జనాలకి పెద్దగా తెలియకపోవచ్చు. ఎవరైతే మోడలింగ్ చేస్తారో వారికే ఎక్కువ తెలుసుంటుంది. అంటే మోడలింగ్ ద్వారా ఎక్కువగా చాలామంది అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, మోడలింగ్ ద్వారానే మూవీస్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వాళ్ళు మోడలింగ్ చేసిన వాళ్ళే ఉంటారు. అది అంత ఈజీ కాదు. సో ఎందుకంటే దానికి తగ్గట్టు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవాలి, వారి ఆహార అలవాట్లని అలవర్చుకోవాలి. అలాగే దానికి తగ్గట్టు వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అతి చిన్న వయసులోనే మోడలింగ్లోకి ప్రవేశించాడు మెట్టు దర్శన్ కుమార్. ప్రస్తుతం మనతోనే ఉన్నాడు మెట్టు దర్శన్ కుమార్. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ పోటీలో ఫైనల్కి చేరుకున్నాడు. మరి ఏంటి తన జర్నీ ఇప్పటివరకు ఎలా సాగింది అతన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఈ మోడలింగ్లో? నా జర్నీ నాకు చిన్నప్పటి నుంచే ప్యాషన్, స్పోర్ట్స్, మోడలింగ్, యాక్టింగ్ వీటిలో ముందు నుంచే ప్యాషన్ ఉండే. మా ఫాదర్ కూడా, ఆయనకు కూడా దానిలో ప్యాషన్ ఉండే. కానీ వాళ్ళ ఫ్యామిలీలో మా గ్రాండ్ మదర్ ఫ్యామిలీ వాళ్ళందరూ అంత సపోర్ట్ చేయలేదు. కానీ నాకు సపోర్టింగ్ పేరెంట్స్ ఉండడం వల్ల నా ప్యాషన్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాను. బేసిక్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 itself ఐ ఫెల్ట్ లైక్ నన్ను నేను నాకు గ్రూమింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఎప్పటికప్పుడు నా బెస్ట్ లుక్ నేను పుట్ ఫార్వర్డ్ పెట్టాలి. ప్లస్ నేను ఎంత మంచిగా కనిపిస్తానో అంత నేను అట్రాక్టివ్గా ఉంటాను. బేసిక్గా నాకు అట్రాక్టివ్గా ఉండడం, మంచి క్లోత్స్ చేసుకోవడం, నన్ను నేను వెల్ గ్రూమ్డ్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఒక యాక్టర్కి మోడల్కి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్, చాలా బేసిక్ క్వాలిటీస్. సో అవి నేను చిన్నప్పటి నుంచే బిల్డ్ చేసుకుంటే నాకు ఫర్దర్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని చిన్నప్పటి నుంచి నేను గ్రూమింగ్లో కూడా, ప్లస్ స్పోర్ట్స్లో కూడా చాలా ప్యాషనెట్గా ఉండే. మా డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్యాడ్మింటన్ ఆడాను, నేషనల్స్కి ఆల్మోస్ట్ ఛాన్స్ దొరికింది. బట్ ఒక చిన్న మైన్యూట్ లెగ్ ఇంజరీ వల్ల ఐ హ్యాడ్ టు స్టాప్. సో దానివల్ల ఐ కుడెంట్ గో టు నేషనల్స్. బట్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, స్పోర్ట్స్లో కూడా చాలా అథ్లెటిక్గా ఉన్నట్టుంది. సో స్పోర్ట్స్లో కన్నా నాకు మోడలింగ్లో చిన్నప్పటి నుంచే మా మదర్ కూడా నన్ను ఎప్పుడు యూ లుక్ గుడ్ అని ఆ సపోర్ట్, ఫ్యామిలీ నుంచి కూడా కాంప్లిమెంట్స్ అవన్నీ రావడంతో వన్ ఆఫ్ ది అదర్ మూమెంట్ విల్ ఫీల్ లైక్ నాకు ఇన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, ఇది నా ఫ్యామిలీ దాకే కాదు, నేను బయట కూడా ఎక్స్పోజర్ నాకు అంత దొరికితే, నాకు వేరే విధంగా కూడా ఛాన్సెస్ దొరికితే నా ఫ్యూచర్ కూడా సెట్ అవ్వచ్చు, యాక్టింగ్ కూడా నా ప్యాషన్ కూడా ఫాలో అవ్వచ్చు, యాక్టర్ కూడా అవ్వచ్చు అని దాన్ని బట్టి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? నేను యూజువల్గా ప్రోటీన్ చాలా ఎక్కువ తీసుకుంటాను. ఐఎమ్ వెరీ ప్యూర్ నాన్ వెజిటేరియన్ అండ్ రేర్లీ వెజిటేబుల్స్ తింటాను, లైక్ సలాడ్స్ అండ్ ఆల్. సలాడ్ మోస్ట్లీ వీక్లో 2 to 3 times తీసుకుంటాను. కానీ ఎవ్రీడే మాత్రం నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకుంటాను. ఎందుకంటే నేను నా బాడీని నేను షేప్లో ఉంచుకోవడానికి నేను జిమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఐ హ్యావ్ టు హిట్ ద జిమ్, స్పోర్ట్స్ ఆడాల్సి ఉంటుంది. సో వాటిలన్నిటిలో కూడా ఈ ఏజ్లో నేను హై ఎనర్జీలో మొత్తం నా హార్మోన్స్ అవన్నీ కరెక్ట్గా ఉండాలంటే ప్రోటీన్ కావాలి. ఇప్పుడు చాలామంది ప్రోటీన్ పౌడర్స్, డ్రింక్స్ అవన్నీ తీసుకుంటారు. కానీ నేను బెటర్, ఇంకా మా ఇంట్లో బెటర్ అందరూ ఏం ప్రిఫర్ చేస్తారంటే నాన్ వెజ్ తిను, దట్ ఈస్ ద బెస్ట్ ప్రోటీన్ యూ విల్ ఎవర్ గెట్. సో అందుకే నాన్ వెజ్ చాలా అలవాటు. బేసిక్లీ దాంతో ఐ విల్ గెట్ ప్రోటీన్. ఓకే, జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఈ పోటీల్లో పాల్గొనాలంటే. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ కోసం
ఏంటి ఎలాంటి బుక్స్ చదువుతారు, లేకపోతే ఏంటి జనరల్ నాలెడ్జ్ కోసం ఏం చేస్తారు మీరు? బుక్స్ రీడింగ్ అయితే అలవాట్లేదు, కానీ యూజువల్గా కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న మన కోల్కతా కేస్, రేప్ అండ్ మర్డర్ కేస్ ఆఫ్ 31-year-old డాక్టర్. ఆవిడ ఎవరైతే రేపు సంజయ్ రాయ్ అనే, నేను విక్టిమ్ పేరు మాత్రమే తీసుకుంటున్నా, కల్ప్రిట్ పేరు మాత్రమే తీసుకుంటున్నా, ఆ డాక్టర్ పేరు తీసుకోవట్లేదు. సంజయ్ రాయ్ అనే అతను ఎలా అయితే అదొక నిజమని చెప్పాలంటే అదొక గ్యాంగ్ రేప్. అక్కడ మొత్తం కవరప్ చేయడానికి మనం చెప్పలేం, చాలామంది అక్యూజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ని అక్యూజ్ చేస్తున్నారు, పోలీస్ని అక్యూజ్ చేస్తున్నారు. ఈవెన్ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా పెద్ద తప్పు చేశారు బై సేయింగ్ దట్ ఇట్ వాజ్ అ సూసైడ్. వేర్ అది ఒక కామన్ మ్యాన్ చూసినా కూడా మనకు అర్థమైపోతుంది అది రేపా లేదా సూసైడా అని. తను సెకండ్ ఇయర్లో ఉన్న డాక్టర్, అంటే వాళ్ళకి ఒక కోర్స్ ఉంటుంది. ఫస్ట్ NG నుంచి స్టార్ట్ అవుతుంది, దాంతో మళ్ళీ 5 years కోర్స్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఇంకా +1 +2 +3 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ కూడా కాదు, ఇంటర్న్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఉంటాయి, వీళ్ళు ఇంకా అడ్వాన్స్ సెకండ్ ఇయర్. అలాంటి వాళ్ళకి 36 hours, 48 hours, ఇంకా 72 hours అని 3 divisions ఉంటాయి. అలాంటి దానిలో ఆవిడ 36 hours కంటిన్యూస్ వర్క్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అందుకు క్యాబిన్కి వెళ్ళి ఆవిడ రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఈయన ఒక సివిల్ వాలంటీర్ అంట, కానీ ఈయన మీద ముందు నుంచే కేసెస్ ఇంకా అక్యూజేషన్స్ ఉన్నాయి ఆఫ్ సేయింగ్కి ఆయనకి ఆల్రెడీ 4 marriages అయ్యాయి, 4th wife ఏమో క్యాన్సర్ వల్ల చనిపోయింది. ఇలాంటి పర్సన్ ఒక సివిక్ వాలంటీర్ ఎలా అవ్వగలరు? సివిక్ వాలంటీర్ ఎవరికైతే తెలీదో ఇస్ నథింగ్ బట్ ఎవరైతే మన పోలీసులకి ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతుంటాయి, బోనాలు, ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర స్టేట్స్లో అనుకోవచ్చు, బోనాలు ఇలాంటి ఫంక్షన్స్ అక్కడ కోల్కతాలో ఏమో దుర్గామాత గురించి మంచి ఫంక్షన్స్ చేస్తుంటారు. సో అలాంటి బేసిక్ ఈవెంట్స్లో వీళ్ళు ఏంటంటే మన క్రౌడ్ని కంట్రోల్ చేయడంలో వీళ్ళు పోలీసులకి ఎక్కువ అమౌంట్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక పర్సన్ ఆ టైంలో అసలు అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు? ఆ పర్మిషన్ అక్కడ ఫుటేజ్లో ఏమో 6 members దొరికారు. ఆ 6 membersలో ఈయన ఒక్కనే పట్టుకున్నారు. కానీ మనకి ప్రూఫ్ ఏంటంటే అది గ్యాంగ్ రేప్ అని. ఆవిడ పెల్విక్ గర్డల్ ఏదైతే ఉంటుందో అది బ్రోకెన్ ఉంది. పెల్విక్ గర్డల్ ఇస్ నథింగ్ బట్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మజిల్. మీ ఉమెన్లో ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళకి 9 months బేబీస్ని హోల్డ్ చేయడానికి అది చాలా పవర్ఫుల్గా హెల్ప్ చేస్తుంది, అది వాళ్ళ మెయిన్ మజిల్. అలాంటిది అది బ్రేక్ అవడం ఇస్ ఇంపాసిబుల్. నెక్స్ట్ ఇప్పుడు అలీ క్లబ్ వాళ్ళు నిర్వహించే మిస్ అండ్ మిస్టర్ టీన్ 2024 ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యావు కదా, దాంట్లో సెమీఫైనల్లో పార్టిసిపేట్ చేసి ఉంటావు ఆబ్వియస్లీ. సో సెమీఫైనల్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ అడిగారు? అవును అడిగారు. నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా చేంజ్ చేస్తారు. నేను దానికి బేసిక్ ఆన్సర్ ఇచ్చాను. ఇప్పుడు నాలాగే 15-year-old కిడ్స్ అందరూ ఉంటారు, మా అందరి కెపాసిటీ సేమ్ ఉండదు ఆఫ్ రిమెంబరెన్స్. ఇప్పుడు మేమందరం సేమ్ గ్రాస్పింగ్ పవర్ ఉంటుందని మేమందరం మెషూర్ చేయలేము కదా. ఇప్పుడు నాది తక్కువ ఉండొచ్చు, వేరే టాపర్స్ ఎక్కువ ఉండొచ్చు. సో అలా ఇప్పుడు మనది ఎలా ఉంటుందంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు అంతా ఎవరైతే ఎక్కువ గుర్తుంచుకోరు, ఎవరికైతే ఎక్కువ రిమెంబరెన్స్ ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుందో వాళ్ళే టాపర్స్ అవుతాయి. ఇప్పుడు వాట్ అబౌట్ ది అదర్స్? కానీ ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా వేరే చోట్ల ఏదైతే ఉంటుందో దే ఆర్ మోస్ట్లీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తారు, దాన్ని బట్టి కూడా ఆ బేసిస్ మీద కూడా మనని వాళ్ళు విజువలైజ్ చేసి తిన కెపాసిటీ ఇంత అని వాళ్ళు మనకి మార్క్స్ ఇస్తారు. సో అది చేంజ్ చేస్తే బెటర్. మాకు కూడా కొంచెం ఎవరైతే తక్కువ చదివే వాళ్ళు ఉంటారో, ఎవరికైతే తక్కువ గ్రాస్పింగ్ కూడా ఉంటుందో వాళ్ళకు కూడా కొంచెం ఛాన్స్ దొరుకుతుంది, ఎక్స్పోజర్ దొరుకుతుంది. అవును ఈ విధంగా మేము పర్ఫెక్ట్ ఉన్నాను వాళ్ళని షోకేస్ చేయడానికి. సో అలా చేసాం. ఓకే, కొంచెం డిఫరెంట్ వేలో కానీ సేమ్ అదే చేసాం. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు 13 yearsకే వచ్చావు కదా మోడలింగ్కి. సో ఇప్పుడు ప్రజెంట్ 15-year-old. ఓకే, నీలాగే చిన్న వయసులో మోడలింగ్ రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఒకవేళ కానీ వాళ్ళకి ప్యాషన్ ఉంది, ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా అవును స్టడీసే కాదు ఇలాంటి ప్యాషన్ కూడా ఫాలో అవ్వచ్చు, ఇంకా మీ చిల్డ్రన్లో మీరు ఎంత పొటెన్షియల్ చూస్తున్నారంటే ఫర్ షూర్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. పక్కా వాళ్ళు హైట్స్ రీచ్ అవుతారు. ఇంకా మీ దెల్ నెవర్ లెట్ యూ డౌన్. ఎందుకంటే ఏదైతే ఇష్టంగా మనం చేస్తామో దానిలో ఆబ్వియస్లీ వీ వోంట్ స్టెప్ బ్యాక్. ఒక్క స్టెప్ కూడా మనం 1% కూడా తక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయం. విల్ పుట్ 101 ఎంత అయితే అంత మన లెవెల్ బెస్ట్ కన్నా మనం ఇచ్చేస్తాం మనకు నచ్చింది అనుకో. సో బేసిక్లీ డూ వాట్ యూ వాంట్, డూ వాట్ యూ విష్. మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్ ఫాలో యువర్ ప్యాషన్. జిమ్కి వెళ్తుంటావా? ఇప్పుడు 15-year-old కదా, జిమ్కి వెళ్తే అంటే ఎలాంటి ఎంత వెయిట్ లేపుతావు అంటే ఏంటి? నేను అదే ఎక్కువ వెయిట్స్కి వెళ్ళను, ఎందుకంటే వెయిట్స్ ఎక్కువ వెళ్ళడం వల్ల ఇప్పుడు నార్మల్గా మన ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తుంటాం యూట్యూబ్లో, వాళ్ళందరూ హ్యూజ్ బాడీస్ వేసుకొని ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయాలని. అది చేయడం వల్ల మజిల్ టేర్స్ అయితే, మజిల్ ఇంజరీస్ అయితే, అది మీకు ఇప్పుడు ఎవరైతే నేనైతే మోడలింగ్ చూస్ చేసుకున్నా కాబట్టి నాకు మజిల్ టేర్ అయిన తర్వాత ఆ మార్క్స్ ఏవైతే లేవో చాలా డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది నాకు. సో ఎలాంటి కైండ్ ఆఫ్ వర్కౌట్ చేస్తాం? మరి కార్డియో చేస్తాను ప్రతి ఒక్క రోజు మినిమం
మినిమం హాఫ్ అన్ అవర్ కార్డియో చేస్తాను, థ్రెడ్మిల్ అండ్ సైకిల్, క్రాస్ ట్రైనర్. ఇంకా దాని తర్వాత మెషిన్స్ ఉంటాయి కదా, వాటిని జస్ట్ మినిమం వెయిట్ 14-32 అలా. నేను ఎంతైతే ఎక్కువ మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాను, ఒక వీక్ మొత్తం సేమ్ అదే వెయిట్ కంటిన్యూ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేట్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎప్పుడైతే మజిల్ కొంచెం స్ట్రెయిన్ అవుతున్నట్టు అనిపిస్తుందో మళ్ళీ తక్కువ చేసుకొని అలా కంటిన్యూ చేస్తుంటాను. సో డివైడ్ చేసుకుంటూ తక్కువ వెయిట్స్లోనే ఉంటాను. ఇప్పుడు మజిల్ మనం తక్కువ వెయిట్ చేసినా ఎక్కువ వెయిట్ చేసినా మనం మజిల్ బిల్డ్ అవుతాం ఖచ్చితంగా అవుతుంది. కానీ మనం కాషియస్గా ఉండాల్సింది ఏంటంటే ఎక్కువ వెయిట్ చేయడం వల్ల మన మజిల్ టేర్ అయ్యేది, మజిల్ ఇంజరీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది చూసుకుంటూ మనం ఒకవేళ కానీ తక్కువ వెయిట్స్లో చేసినా కూడా మన మజిల్ బిల్డ్ అవుతుంది. మనం జస్ట్ ఎన్ని రెప్స్ చేస్తాం, ఎంత ఎక్కువ చేయగలం, ఎంత వర్కౌట్లో ఎంత మనం రెసిస్టెంట్గా ఉంటున్నాం, అది మ్యాటర్ అవుతుంది. మిస్ అండ్ మిస్టర్ టీన్ 2024 కాంపిటీషన్, దీంట్లో ఏజ్ లిమిట్ ఎంత ఉంది? ఏజ్ లిమిటా? ఇప్పుడు టీనేజర్స్కి మొత్తం 13 నుంచి 13 ఇస్ ద టీన్ రైట్. సో 13 నుంచి 19 ఇయర్స్ దాకా మొత్తం ప్రతి ఒక్కరిని పిలుస్తారు. సో ఇప్పుడు కొందరు 18 ఇయర్స్ నుంచి హెవీగా వర్కౌట్స్ చేస్తారు, స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు మంచి హైట్, అంటే నువ్వు కూడా మంచి హైటే ఉన్నావు, సో హైట్ మంచి బాడీతో వస్తారు. సో వాళ్ళని చూసినప్పుడు నీకేమన్నా ఇట్లా అనిపిస్తుందా, అరే వీళ్ళతోటి కాంపిటీషన్లో ఉన్నా నేను బాగా పర్ఫామ్ చేస్తానా, వాళ్ళ లెవెల్కి తగ్గట్టు మంచి బాడీ ఉంది అతనికి, నాకు బాడీ లేదు, నేను ఓకే బట్ ఐఎమ్ లుకింగ్ గుడ్, అంటే నేను ప్రజెంట్ 15 year old, అతను 19 years వరకు కాంపిటీషన్ ఉందన్నావు కదా పాల్గొనడానికి ఏజ్. సో అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇప్పుడు ఏదైతే కాంపిటీషన్ నడుస్తుందో వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అబ్బాయిల్లో ఆర్ 18, 19 and 17, 15, 16 చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా ఫైనల్స్లో కూడా ఉన్నారు లేదు నాకు అంత ఐడియా లేదు, చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ ఆ ఏజ్ వాళ్ళే. నాకు భయం అనే కాదు, ఐ ఫైండ్ దెమ్ కాంపిటీషన్. అవును కాంపిటీషన్ ఇప్పుడు మనం చూస్తేనే కదా మనకి అది లోపల నుంచి అవును మనం స్ట్రగుల్ అవ్వాలి, మనం ఎఫర్ట్స్ పెట్టాలని లోపల నుంచి ఆ ఫీల్ వచ్చేది. సో నేను వాళ్ళని కాంపిటీషన్ చూస్తానని భయం అయితే ఏం లేదు, ఎందుకంటే నేను సెమీఫైనల్స్లో కూడా నాతో మొత్తం నేను ఇప్పుడు 10 members వెళ్తాం మేము ఇంటర్వ్యూ ఇచ్చే క్వశ్చన్స్ రౌండ్కి. సో 10 పీపుల్కి ఎలా అయితే వెళ్ళామో, నేను ఒక్కడనే 15 year old ఉండే, మిగతా అందరు 19, 18 ఇంకా 17 years వాళ్ళే. నాకేమంత హెసిటేషన్ ఇంకా భయం ఏమి అనిపించలే, కానీ ఐ వాజ్ ఆల్ బ్రేస్న్ అప్, ఐ వాజ్ ఆల్ గుడ్ విత్ ఇట్. నాకు ఎప్పుడు అంత భయం అయితే అనిపించలే, బట్ యా కాన్ఫిడెంట్గా ఉండే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయడం ఇస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, సేమ్ క్వశ్చన్ అని రిపీట్ అని అనుకోవద్దు. ఇప్పుడు నీకంటే ఒక అబ్బాయి బాగున్నాడు, గుడ్ లుకింగ్, మంచి పర్సనాలిటీ, బాగున్నాడు. సో అతన్ని చూసినప్పుడు నువ్వు ఏమనుకుంటావు? నాకన్నా బాగున్నాడు, కానీ నాకన్నా వొకాబులరీలో, మాట్లాడే విధంలో, ఇంకా విధానంలో స్పాంటేనిటీ ఉందా ఆన్సరింగ్లో, ఇంకా నా అంత ఐడియాలజీ ఉందా, నేను ఎట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటానో వాడంత ఇన్ఫర్మేటివ్గా ఉన్నారు. బోల్డ్ ఒక మనిషిని ఇప్పుడు ఒకే విధంగా ఒకే పర్స్పెక్టివ్లో చూడలేము కదా. లుక్స్ ఇజంట్ ద ఓన్లీ థింగ్ విచ్ వుడ్ ప్రూవ్ కి యూఆర్ అ గుడ్ మోడల్, నువ్వు ఒక పర్ఫెక్ట్ మోడల్వి అని. లుక్స్ ఒకటే మీకు మ్యాటర్ కాదు, దానిలో చాలా ఒక మనిషి ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా చూడొచ్చు మనం, లుక్స్ ఒకటే వాళ్ళు కన్సిడర్ చేయరు, ప్రతి ఒక్క విషయాన్ని కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు యాక్టర్స్ కూడా అదే కన్సిడర్ చేస్తారు. సో లుక్స్ ఒకటే మ్యాటర్ కాదు, వేరే పర్స్పెక్టివ్స్లో కూడా చూస్తే వన్ ఆఫ్ ది అదర్ వే మనకు కాన్ఫిడెంట్ ఫీల్ అవుతాం, అవును ఈ ఒక్క విషయంలో మనం వాడుకన్నా బెస్ట్ ఉన్నారని. ఆ ఒక్క విషయంలో ఇంకా మనం తొక్కుకొట్టి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు మోడలింగ్ కాంపిటీషన్లో మీరు అన్నట్టు ఒకటే పర్స్పెక్టివ్, అంటే ఏంటంటే హైట్, ది మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ ఇవే చూస్తారా, ఇంకా కరెంట్ అఫైర్స్ మీద ఇతనికి ఎంత పట్టుంది అన్నీ చూసి సెలెక్ట్ చేస్తారా, లేకపోతే మెయిన్గా వాళ్ళు ఏ విషయాన్ని బాగా పరిగణలోకి తీసుకొని విజేతని ఎంపిక చేస్తారు, అంటే విన్నర్ని ఎంపిక చేస్తారు? నాకు తెలిసినంత వరకు పర్సనాలిటీ వుడ్ బి ద లాస్ట్ ప్రిఫరెన్స్. పర్సనాలిటీ ఏదైతే లాస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మనం ఇంకా ఆ 10 days వర్క్షాప్, ఇప్పుడు వర్క్షాప్స్ ఉంటాయి మాకు, ఆ 10 days వర్క్షాప్లో మేము టాస్క్ ఇస్తూ ఉంటాం, 6 ఫోటోషూట్స్ అంటూ డిఫరెంట్ ఉంటాయి. వాటిలన్నింటిలో మేము ఎలా చేస్తున్నాం, మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటిలన్నిటి క్యాలిక్యులేట్ చేస్తారు. ప్లస్ దాంతోపాటు బేసిక్ మొత్తానికి నేనైతే నాకేమనిపిస్తుంది అంటే మేము ఆన్సర్ చేసే విధానం బట్టి మా ఐడియాలజీ ఎలా ఉంది, మా థింకింగ్ ప్రాసెస్, మా పర్స్పెక్టివ్ ఎలా ఉంది, మేము ఒకటే నారో పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నామా లేదా డిఫరెంట్ మల్టిపుల్ వేస్ ఆఫ్ పర్స్పెక్టివ్లో ఆలోచించి అందరి వేస్ క్యాలిక్యులేట్ చేసి ఒక ప్రాపర్ నీట్ కంక్లూజన్కి వస్తున్నామా, మేము ఎలా ఆన్సర్ ఇస్తున్నాం, మాకు ప్రతి ఒక్క విషయం అర్థమవుతుందా, మేము అండర్స్టాండింగ్ ఏజ్లో ఉన్నామా, మేము దాన్ని అర్థం చేసుకొని సాల్వ్ చేయగలుగుతామా ప్రాబ్లమ్స్, మాకేమైనా కాన్సిక్వెన్సెస్ వస్తే, చాలా విషయాలు అన్నిట్లో ఆలోచిస్తారు. లుక్స్ అండ్ పర్సనాలిటీ మాత్రం లాస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అది జస్ట్ ఇప్పుడు క్లోదింగ్ ఫోటోషూట్స్ కంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైనా ఫోటోషూట్స్ నడుస్తున్నాం అనుకో, దానికోసం మన ఫేస్, మన పర్సనాలిటీ అవన్నీ కన్సిడర్ చేస్తున్నా అంటే అది లాజిక్ ఉంటుంది. కానీ ఇలాంటి కాంపిటీషన్స్లో విన్నర్ని చూస్ చేసేటప్పుడు మాత్రం
అదే చెప్తాను, లాస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది పర్సనాలిటీ ఇంకా బాడీ. ఏ పర్సనాలిటీ ఎలాంటి పర్సనాలిటీ ఉన్నా కూడా ఒకవేళ నా పర్సన్ చాలా టాలెంటెడ్గా ఉన్నారు ఇలాంటి విషయాల్లో అన్నిట్లో అంటే పక్కా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలీ క్లబ్ వాళ్ళు నిర్వహించే మిస్టర్ అండ్ మిస్ టీన్ 2024 కాంపిటీషన్స్ ఎక్కడ జరగబోతున్నాయి? ఇది ఢిల్లీలో జరగబోతుంది. సెమీఫైనల్స్లో కూడా ఢిల్లీలోనే జరిగింది. ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు ఒకవేళ కానీ మీరు సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి ఒక్క ఇయర్ ఆల్మోస్ట్ ఇది 26th ఇయర్ ఆఫ్ అలీ క్లబ్. సో అలా ప్రతి ఒక్క ఇయర్ నడుస్తూ ఉంటుంది. మీకు ఆడిషన్స్ కోసం మీకు అలీ క్లబ్ అని మీకు గూగుల్లోనే దొరుకుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేసుకొని మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు అవి లొకేషన్ ఇప్పుడైతే ఢిల్లీలో ఉంది. మాకు డేట్ ఎప్పుడు? డేట్ 31st అయితే ఫైనల్స్. ఇప్పుడు మాకు 10 days వర్క్షాప్ ఉంటుంది. 22nd వెళ్ళాలి నేను. 10 days వర్క్షాప్ మాకు ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ 31st ఏమో ఫైనల్స్ ఉంటుంది. అప్పుడు మా పేరెంట్స్ అందరు వస్తారు. ఫైనల్స్ రోజు సెలబ్రిటీస్ వస్తారు. ఇంకా ద గ్రేటెస్ట్ ర్యామ్ గురు సంబితా బోస్ మ్యామ్, ఆవిడతోనే మా ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ ఆవిడే ఇప్పుడు జడ్జి కూడా కూర్చుంటారు. ఇంకా వేరే యాక్టర్స్ సోను సూద్ ఇంకా అలాంటి యాక్టర్స్ కూడా వచ్చి జడ్జెస్గా కూర్చొని మమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ కాంపిటీషన్స్లో నీకు బాగా గుర్తుండిపోయిన మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటి? నీకు ఎప్పుడు గుర్తొచ్చిన ప్రతిసారి నీకు మంచిగా హాయిగా అనిపించేది అలా ఏదైనా ఉందా? నాకా రీసెంట్ టైమ్స్లోనే ఈ సెమీఫైనల్స్లోనే మేము చాలాసేపు కూర్చొని లైక్ మాకు ఆల్ట్రేషన్ కోసం ఇంకా మా బాడీస్ అవన్నీ క్యాల్కులేట్ చేయడం కోసం ఒక ప్లేస్ ఉండే, దానికోసం వెళ్తూ ఉండే. ఆ ప్లేస్లోనే ఆల్మోస్ట్ 6 people అనుకుంటా ఒకరినొకరు రోస్ట్ చేసుకుంటూ టర్న్ అవుట్ టు ఫైట్. లైక్ నార్మల్గా రోస్ట్ చేసుకోవడం ఇస్ ఓకే, కానీ అది ఫైట్ కింద మారింది. అక్కడ మేము నవ్వకూడదు, కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫనీ. ఎందుకంటే అది 2 అమ్మాయిలు ఇంకా 4 అబ్బాయిలు, వాళ్ళిద్దరు వీళ్ళని కొడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదో తప్పు చేసినట్టున్నారు. అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది, వాళ్ళు హీట్ ఆఫ్ ది మూమెంట్లో వాళ్ళందరూ తిట్టుకుని అదంతా జరిగింది. అక్కడ దాని తర్వాత వాళ్ళు వచ్చి మాకు చెప్పే విధానం ఏదైతే ఉందో, ఎవరికైతే అక్కడ హైయర్ అథారిటీ ఉందో వాళ్ళకి వెళ్ళి చెప్పే విధానం ఏదైతే ఉందో దట్ వాజ్ యాక్చువల్లీ ఫనీ. వాళ్ళు చాలా డిఫరెంట్ వేలో చెప్పారు. నాకు కోక్ స్పిల్ చేశాడు వీడు, వాడిని ఇంకోటి కొనియమంటే కొనిలేదు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫనీ. అదొక్కటే. మోస్ట్ స్కేరియస్ట్ అంటే మీరు నర్వస్గా ఫీల్ అయింది అబ్బా అని, ఎందుకు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనిపించిన అదేంటి, ఎప్పుడు జరిగింది అట్లా? 13 years అప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి అప్పుడు నా ఫస్ట్ ఏదైతే ఉందో ఫ్యాషన్ వీక్ అని, కిడ్స్ ఫ్యాషన్ వీక్ అని హైదరాబాద్లోనే జరిగింది. ఇట్ టుక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. సో దానిలో ఏమైందంటే ఆడిషన్ రౌండ్ సెంట్రల్లో, సిటీ సెంట్రల్లో జరిగింది మన బంజారాహిల్స్లో. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు 104 ఫీవర్ అదే రోజు. మా మదర్ ఆల్రెడీ చెప్పారు నీకు పరిస్థితి బాగాలేదు, ప్లస్ ఆల్మోస్ట్ 3 daysగా నాకు 104 ఫీవర్ కంటిన్యూస్గా నడుస్తుంది. సెలైన్ మీద ఉంటున్నా, ఏది తిన్నా వామిటింగ్ అయితే, ఈవెన్ ఇడ్లీ తీసుకున్నా కూడా ఐ యూస్ టు వామిట్ వెరీ బ్యాడ్లీ. నాకేది డైజెస్ట్ అవ్వట్లేదు, డైజెషన్లో ఇష్యూ ఉండే. సో ఏం తినలేకపోతుండే. అదే టైంలో 7 o'clockకి నాకు 104 ఫీవర్ సేమ్ అలా కంటిన్యూ అవుతుంది. అమ్మ వాజ్ లైక్ వద్దు నీకు అవ్వట్లేదు, నీకు అంత ఓపిక లేదంటే వద్దు. అయినా పార్టిసిపేట్ చేసావా? అయినా వెంటనే వెళ్ళి డ్రెస్ వేసేసుకొని ఇంకా సరే ఏదైతే అయిందని వెళ్ళి వాళ్ళందరి ముందు పాడి, ఇంకా వాళ్ళు నార్మల్గా ఆడిషన్ సింగింగ్ కూడా చేయాలా? సింగింగ్ యూజువల్గా అడుగుతూ ఉంటాను నీకు ఏమేమి ఇంట్రెస్ట్ అని. నేను చెప్పాను నాకు కొంచెం ఇంట్రెస్ట్ సింగింగ్లో, ఇంకా కొంచెం డాన్సింగ్ సింగింగ్ చేసేసుకుంటానని. సో ఆ విధంగా వాళ్ళు ఆ రోజు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సిలైన్ పెట్టుకొని, సిలైన్తో కాదు అది ఇంజెక్షన్ ఏదైతే ఉందో సిలైన్ ఇంజెక్షన్, అది నా చేతిలో ఉండే. వాళ్ళు అది కూడా గమనించారు. ఏమైందంటే ఏం లేదు మ్యామ్, ఐ హ్యాడ్ 105 సింపతితో. అది లాస్ట్లో నేను వెళ్ళేటప్పుడు వాళ్ళకి కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసారు. పాయింట్ బి నోటే, నేను సింపతితో ఆడిషన్కి వెళ్ళలేదు, నేను నా ఓన్ టాలెంట్తో సింగింగ్ చేయడం వల్ల నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. రిజల్ట్ ఏంటి మరి? ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ బ్రాండింగ్ షూట్స్ జరిగాయి అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో. మళ్ళీ అదొక మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాను, ఎందుకంటే 14 years అప్పుడు మళ్ళీ 10th ఉండే నాది. ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. సో అది కంటిన్యూ చేయడంలో. ఏమైనా బ్రాండ్స్కి యాడ్ షూట్స్కి సెలెక్ట్ అయ్యాయి? అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్వి బ్రాండ్ షూట్స్ జరిగాయి. అవి పబ్లిష్ చేయడంలో కొంచెం డిలే చేశారు. ఆ మధ్యలోనే నేను 10th స్టార్ట్ చేశాను. మళ్ళీ అవి ఇప్పుడైతే పాజ్లోనే అవి మళ్ళీ చేయాలి. అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ వాటిలో అయితే నేను బ్రాండింగ్ చేశాను. ఓకే, ఇప్పుడు తెలంగాణ స్టేట్ నుంచి నువ్వు ఒక్కడివేనా, ఇంకెవరైనా ఉన్నారా? తెలంగాణ, ఆంధ్రాలో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నేను ఒక్కడిని. ఎందుకంటే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ మాకెవరికి తెలియదు ఒకరి గురించి ఇంకొకరి గురించి. సో నాకు తెలిసినంత వరకు ఒక్కళ్ళిద్దరు ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో అయితే నేను ఒక్కడినే. ఇంకొక అమ్మాయి ఉంది తెలంగాణ నుంచి, ఇంకా ఆమె కూడా. ఓకే, ఆల్ ద బెస్ట్ దర్శన్. నువ్వు ఢిల్లీలో జరిగే అలీ క్లబ్ వాళ్ళు నిర్వహించే 2024 ఫైనల్స్ మిస్ అండ్ మిస్టర్ టీన్ కాంపిటీషన్స్లో ఫైనల్లో విన్నర్గా నువ్వు నిలవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. అండ్ మా స్టూడియోకి వచ్చి నీ గురించి మాకు
మా అంటే మోడలింగ్ అని దాని గురించి మేము ఎంత కష్టపడుతున్నావు, ఎలా ఉంది నీ లైఫ్ దాంట్లో ప్రజెంట్, ఇవన్నీ ఈ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. నువ్వేమన్నా మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ మీకు చెప్తా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. మీరు చాలా నా సపోర్టివ్గా నన్ను తీసుకొని చాలా దాని మీద కంఫర్టబుల్గా నన్ను చాలా కంఫర్ట్ చేసి ఈ పొజిషన్ ఇచ్చారు. ఐ వాజ్ నర్వస్ ఇనిషియల్గా, నేను కూడా చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నా. నాకు ఈరోజు కోల్డ్ కూడా ఉంది, అందుకే నేను మాట్లాడేటప్పుడు కొంచెం స్టామర్ చేస్తున్నా, కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నా, టంగ్ కూడా ట్విస్ట్ అవుతుంది. సో యా, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మొత్తం తెలంగాణ, ఆంధ్ర, ఇంకెవరైతే ఆడియన్స్ మొత్తం చూస్తున్నారో ప్రతి ఒక్క ప్లేస్ నుంచి వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నాకు సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒక SMS ద్వారా, ఒక కాల్ ద్వారా మీరు నన్ను ఓట్ చేయొచ్చు. మీది పోస్ట్ పెయిడ్ ఒకవేళ కానీ నెంబర్ అయితే సార్ మీకు ఒక నెంబర్, ఒక SMS నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద నెక్స్ట్ వీక్. సో ఆ ఒక్క నెంబర్కి కానీ మీరు మల్టిపుల్ కాల్స్, ఎన్ని కాల్స్ చేయగలిగితే అన్ని కాల్స్, అన్ని ఓట్స్ పడతాయి నాకు. సో దాన్ని బట్టి మీరు కానీ ఓట్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి, ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు కాల్ చేయండి, నాకు ఓట్స్ పడతాయి. వ్యూవర్స్ విన్నర్ అని కూడా ఒకటి ఉంటుంది. వ్యూవర్స్ విన్నర్ ఇస్ నథింగ్ బట్ వ్యూవర్స్ ఎవరైతే చూస్ చేస్తారో విన్నర్గా, అవును ఈ పర్సన్ గెలవాలని, వాళ్ళు కూడా గెలవడానికి, వాళ్ళు కూడా విన్నర్గా చూస్ అవుతారు. సో వ్యూవర్స్ విన్నర్గా కూడా నేను గెలవాలని కోరుకుంటున్నాను, అలీ క్లబ్ విన్నర్గా కూడా నేను అవ్వాలని కోరుకుంటున్నాను. సో హెల్ప్ మీ అవుట్, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ అన్నీ నాతో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.